దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36-37 వచనాలు. పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసుతో శ్రేష్టమైన అనుభవం. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు తనతో ప్రత్యేక పరిచర్య కొరకై ప్రత్యేకపరుచుకొనిన 12 మంది శిష్యులలో శ్రేష్టమైన అనుభవములతో నింపబడిన శిష్యులు ప్రత్యేకముగా ఉండటం మనం గమనించగలం. వీరిని యేసు ప్రభు తనతో ప్రత్యేక పరిచర్యలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ ముగ్గురు శిష్యులు పేతురు, యోహాను, యాకోబు. ప్రియులారా, రూపాంతరపు కొండపై యేసుతో పాటు ఈ ముగ్గురు శిష్యులు ఉన్నారు. వీరు యేసు యొక్క మహిమను పర్వతముపై చూచారు. ఆయనతో పాటు మోషే, ఏలియాలను కూడా వీరు గుర్తించారు. తరువాత కాలంలో వీరి సాక్ష్య జీవితానికి ఈ దర్శనం ఎంతో వారిని ప్రభావితం చేసింది. దేవుని బిడ్డలారా, యేసును ఎరుగుటలో వీరు దేవుని మహిమను వీక్షించే అనుభవాలలోనికి నడిపించబడ్డారు. రెండవది, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోగా ఆమెను బ్రతికించినప్పుడు యేసు కేవలం ఈ ముగ్గురు శిష్యులని తీసుకుని వెళ్ళటం మనం గమనించవచ్చు. ప్రియులారా, ఈ అనుభవం యేసు యొక్క అధికారానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మృతులను సజీవులనుగా చేసే శక్తిని వారు స్వయంగా చూచారు. మూడవది, గెత్సెమనే తోటలోనికి యేసు ప్రభువారు ఈ ముగ్గురు శిష్యులను తాను అప్పగింపబడిన రాత్రి ప్రార్థనా సమయంలో తనతో తీసుకుని వెళ్ళాడు. యేసుకు దేవునితో ఉన్న సాన్నిహిత్యం, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు పడిన ప్రయాస వారు గమనించగలిగారు. ప్రియులారా, ఆయన శిలువ మరణానికి సిద్ధపడిన విధానం వీరు ఎరిగినవారు. ప్రియులారా, ఇంతవరకు మనము ధ్యానించిన 3 అనుభవాలలో పాల్గొనే అవకాశం మిగిలిన శిష్యులకు సాధ్యం కాలేదు. ఇది యేసుతో ఈ ముగ్గురు శిష్యులకున్న సాన్నిహిత్యానికి గుర్తు. తనతో ఉండుటకు యేసు వారిని అంగీకరించాడు. సాధారణ క్రైస్తవులుగా జీవించుట కంటే యేసుతో మహిమానుభవములు కలిగి ఉండుట విశ్వాసికి ఎంతో గొప్ప ఆధిక్యత. దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువా, నన్ను నీ అత్యున్నత అనుభవాలతో నింపు అని ప్రార్థిస్తే ఆయన మనలను తప్పకుండా శ్రేష్టమైన అనుభవాలతో నింపి తన కొరకు వాడుకుంటాడు. కనుక యేసుతో శ్రేష్టమైన అనుభవములో కొనసాగడానికి సిద్ధపడదాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో కూడా మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇది దీవెనల చేత మమ్మల్ని నింపండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీతో శ్రేష్టమైన అనుభవములో నాయన మేము కొనసాగడానికి నీ కృపను అనుగ్రహించుమని, అట్టి సాన్నిహిత్యాన్ని మీతో మేము దినదినము పెంపొందింప చేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.